హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వైజాగ్లో ఎంవిపి కాలనీలో ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సి కోసం ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తుంది. బ్యాచెస్ 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయిపోతాయి. 3 మార్చ్న ఇన్స్టిట్యూట్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా వచ్చి ఇన్స్టిట్యూట్కి రావచ్చు, కలవచ్చు, మాట్లాడవచ్చు. సేమ్ ఫోన్ నెంబర్, ఇదే నెంబర్కి మీరు కాల్ చేసి ఎప్పుడైనా రావచ్చు. అయితే బ్యూటీ ఏంటంటే ఆఫ్లైన్ క్లాసెస్లో కూడా నేను లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాను. మనం ఆన్లైన్కి యూపీఎస్సీ ఇన్ఫినిటీ లైఫ్ టైం ఇచ్చాం. ఇప్పుడు ఆఫ్లైన్లో కూడా యూపీఎస్సీ ఇన్ఫినిటీలో లైఫ్ టైం వ్యాలిడిటీ ఇస్తున్నాం. దీంతో పాటు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్ ఆల్సో. జనరల్‌గా ఆఫ్లైన్ జాయిన్ అయ్యే వాళ్ళకి ఓన్లీ ఆఫ్లైన్ ఇస్తారు. మనం ఆఫ్లైన్‌తో పాటు ఆన్లైన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. సో, ఆఫ్లైన్ క్లాసెస్ విని మీరు సర్స్‌నే డైరెక్ట్‌గా అడగొచ్చు. ఒకవేళ ఇంకా ఎప్పుడైనా మళ్ళీ రిఫర్ చేసుకోవాలనుకున్నా ఆన్‌లైన్‌లో ఉన్న వీడియోస్‌ని చూసి రిఫర్ చేసుకోవచ్చు. అండ్ నేను స్వయంగా మీకు పాలిటీ మరియు ఎకానమీ టీచ్ చేస్తాను. స్వయంగా నేను పాలిటీ మరియు ఎకానమీ టీచ్ చేస్తాను. సాయిరామ్ సార్ కూడా వైజాగ్ వచ్చేసారు. నారాయణమూర్తి సార్ వైజాగ్. ఎంటైర్ ఫ్యాకల్టీ ఈస్ బేస్డ్ ఔట్ ఆఫ్ వైజాగ్. మనకి ఒకే ఒక్క బ్రాంచ్ ఉంటుంది. అది వైజాగ్‌లోనే ఉంటుంది యూపీఎస్సీ వరకు. బ్యాంక్ ఎస్ఎస్‌సికి వి ఆల్సో హావ్ క్లాసెస్ ఇన్ శ్రీకాకుళం బ్రాంచ్ ఆల్సో. యూపీఎస్సీకి ఎక్స్‌క్లూజివ్‌గా వైజాగ్‌లో మాత్రమే చేస్తున్నాం. సో, ఆల్ ఫ్యాకల్టీ ఆర్ స్టేషన్డ్ హియర్, లోకల్ హియర్. ఎక్కడి నుంచో వారానికి ఒకసారి తీసుకురావడం అనే కాన్సెప్ట్ లేదు. అందరూ ఇక్కడే ఉండి స్టూడెంట్స్‌కి అందుబాటులో ఉండి చెప్పడం అనేది జరుగుతుంది. ఇదంతా ఓకే. ఫీజ్ ఎంత సార్ అని అడుగుతూ ఉంటారు. ఇనాగరల్ ఫీ కేవలం ₹60,000. 80,000 అనుకున్నానండి. ఓపెన్‌గా చెప్తున్నాను. ₹80,000 చార్జ్ చేద్దాం అనుకున్నాం. ఆఫ్‌లైన్‌కి ఖర్చులు ఎక్కువ ఉంటాయని. కానీ ఇనాగరల్ లాగా 60,000కే లాంచ్ చేయడం అనేది జరిగింది. ఇది కూడా 6 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో పే చేయొచ్చు. 6 ఇంటూ 10,000 చొప్పున మీరు పే చేయొచ్చు. ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. సో, ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూ బెటర్ టేక్ ఇట్ రైట్ నౌ. జాయిన్ అయిపోండి. మీకు డైరెక్ట్‌గా ఆన్‌లైన్ వీడియోస్ వచ్చేస్తాయి ఇప్పుడు. 1 ఏప్రిల్ నుంచి ఆఫ్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ అవ్వంగానే ఆఫ్‌లైన్ క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 3 మార్చ్‌కి ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ అయిపోంగానే మీరు ఇన్‌స్టిట్యూట్‌కొచ్చి చదువుకోవచ్చు. నేను ఉంటాను అక్కడే. అక్కడే మీకు అందుబాటులో ఉంటాను. గైడెన్స్ ఇస్తాను. ఫ్రెష్ క్లాసెస్ స్టార్ట్ అయ్యాక మీరు హ్యాపీగా రోజు వచ్చేయొచ్చు. సో, వైజాగ్ వాస్తవ్యులకి, వైజాగ్ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నా ఈ ఆపర్చునిటీని వినియోగించుకోండి. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ వెరీన్ ఐ విల్ డైరెక్ట్‌లీ టీచ్ పాలిటీ అండ్ ఎకానమీ. సాయిరామ్ సార్ విల్ టీచ్ హిస్టరీ, నారాయణమూర్తి సార్ విల్ టీచ్ జియోగ్రఫీ. ఆల్ ఫ్యాకల్టీ కూడా మీకు అందుబాటులో ఉంటారు. అక్కడే ఉంటాం. ఉపయోగించుకోండి. దట్స్ అబౌట్ ఇట్. లెట్స్ లుక్ ఎట్ టుడేస్ ఎడిటోరియల్. ద టైటిల్ సేస్ జ్యుడిషియల్ బ్లో. బ్లో అంటే దెబ్బ. జ్యుడిషియరీ కొట్టిన దెబ్బ అని చెప్పి మనం తీసుకోవచ్చు. ఎవరికి దెబ్బ? పిఎం ఓలీ, నేపాల్ ప్రైమ్ మినిస్టర్ ఓలీకి జ్యుడిషియరీలో సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది అని చెప్పి రాశారు. పిఎం ఓలీ స్టాండ్స్ ఎక్స్పోజ్డ్ ఆఫ్టర్ సుప్రీం కోర్ట్ రివర్స్డ్ హిస్ డెసిషన్ టు డిజాల్వ్ పార్లమెంట్. పార్లమెంట్ని డిజాల్వ్ చేయాలని చెప్పి డిసెంబర్ 2020లో ఆయన డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్‌ని సుప్రీంకోర్టు రివర్స్ చేసింది. అది కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ కాదు అని చెప్పి కొట్టేసింది. సో, కాబట్టి పీఎం ఓలీ ఎక్స్‌పోజ్ అయిపోయాడు కంప్లీట్‌గా. తన యొక్క ఇన్నర్ ఇంటెన్షన్స్ అనేవి ఎక్స్‌పోజ్ అయిపోయాయి అని అర్థం. డిజాల్వ్ అంటే అర్థం ఏంటి? పార్లమెంట్‌ని రద్దు చేసేసి ఫ్రెష్ ఎలక్షన్స్‌కి వెళ్ళడాన్ని డిజాల్వ్ అంటాం. ఇక పార్లమెంట్ ఇంకా ఉండదు. ఫ్రెష్‌గా ఎలక్షన్స్ పెట్టుకోవాలి అనేదాన్ని డిజాల్వ్ అని చెప్పి అంటాం. A constitution bench of Supreme Court of Nepal quite rightly overturned Prime Minister KP Oli's decision to unilaterally dissolve parliament in December 2020 and which was later approved by President Bidya Devi Bhandari. కాన్స్టిట్యూషన్ బెంచ్, నేపాల్ సుప్రీం కోర్టు చెందిన కాన్స్టిట్యూషన్ బెంచ్ ఏం చేసింది? బెంచ్ అంటే గ్రూప్ ఆఫ్ జడ్జెస్. కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటే కాన్స్టిట్యూషన్‌కి సంబంధించిన కేసెస్‌ని వాదించే వాళ్ళని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని చెప్పి అంటాం. సారీ, తీర్పిచ్చే వాళ్ళని కాన్స్టిట్యూషన్ బెంచ్ అని చెప్పి అంటాం. వాళ్ళు క్వైట్ రైట్‌లీ కరెక్ట్‌గానే ఓవర్‌టర్న్ చేశారు. అంటే డెసిషన్‌ని తిప్పికొట్టారు. ఓకే. కేపీ ఓలీ తీసుకున్న డెసిషన్‌ని తిప్పేశారు. రిజెక్ట్ చేశారు అని అర్థం అన్నమాట. ఏంటి ఆ డెసిషన్? టు యూనిలేటరల్లీ డిజాల్వ్. యూనిలేటరల్ అంటే ఏకపక్షంగా, ఎవరితో సంప్రదింపులు లేకుండా పార్లమెంట్‌ని డిజాల్వ్ చేయాలి అని చెప్పి తను తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీం కోర్ట్ ఓవర్‌టర్న్ చేసింది. ఈ డెసిషన్ తర్వాత ప్రెసిడెంట్ బిధిదేవి భండారి అప్రూవ్ చేశారు. ఆ డెసిషన్‌ని ఇప్పుడు ఓవర్‌టర్న్ చేయడం అనేది జరిగింది. ది ఆస్టెన్సిబుల్ రీజన్ ఫర్ మిస్టర్ ఓలీస్ డెసిషన్, clearly without any merit, was inner party intrigue within the ruling Nepal Communist Party. Ostensible అంటే సంథింగ్ దట్ ఈస్ సీన్ అంటే అవుట్ సైడ్, బయటికి కనిపిస్తున్న రీజన్ ఏంటి అంటే ఓలీ ఆ డెసిషన్ తీసుకోవడానికి
ఏంటది? వాస్ ఇన్నర్ పార్టీ ఇంట్రిగ్. పార్టీలో సీక్రెట్ ప్లానింగ్‌లు జరుగుతున్నాయి. నాకు వ్యతిరేకంగా సీక్రెట్ ప్లానింగ్‌లు జరుగుతున్నాయి. ఇంట్రిగ్ అంటే ఇక్కడ మీనింగ్ సీక్రెట్ ప్లానింగ్ అనే సెన్స్‌లో వస్తుంది. ఓకే. వితిన్ ద రూలింగ్ పార్టీ నా పార్టీలోనే సీక్రెట్ ప్లానింగ్‌లు జరుగుతున్నాయి అని చెప్పి, ఆ రీజన్‌తో ఆయన డిసాల్వ్ చేసే ప్రయత్నం చేశారు. డిసాల్వ్ చేశారు అనేది బయటికి కనిపిస్తున్న రీజన్. ఈ రీజన్ ఏమైనా కరెక్ట్ రీజనా? కాదు. అందుకే క్లియర్‌లీ వితౌట్ ఎనీ మెరిట్. మీ పార్టీ వ్యవహారాలు అంటే దేశ పార్లమెంట్ రద్దు చేస్తారా? డిసాల్వ్ చేస్తారా? అందుకే ఈ రీజన్‌కి మెరిట్ లేదు. కరెక్ట్ రీజన్ అంటే కాదు. కానీ ఆ రీజన్‌తో చేసినట్టుగా కనిపిస్తోంది. ఆస్టెన్సిబుల్ సంథింగ్ దట్ ఈస్ సీన్. సంథింగ్ దట్ ఈస్ బయటికి కనిపిస్తున్న రీజన్ అని అర్థం. The court correctly observed that there was the possibility of the formation of a new government in case Mr. Oli did not enjoy the confidence of Parliament, and therefore ruled his decision unconstitutional. కోర్ట్ ఏం చెప్పింది? దట్ దేర్ వాస్ ది పాసిబిలిటీ ఆఫ్ ది ఫార్మేషన్ ఆఫ్ ఎ న్యూ గవర్నమెంట్. న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్‌కి పాసిబిలిటీ ఉంది అని చెప్పి కోర్ట్ చెప్పింది. ఎప్పుడు? ఇన్ కేస్ మిస్టర్ ఓలీ డిడ్ నాట్ ఎంజాయ్ ద కంటెంట్స్ ఆఫ్ పార్లమెంట్. పార్లమెంట్ యొక్క నమ్మకాన్ని ఓలీ పొందకపోతే అంటే అర్థం ఏంటంటే, పార్లమెంట్‌లో ఫ్లోర్ టెస్ట్ పెట్టినప్పుడు ఓలీ ఓడిపోయాడనుకోండి, మిస్టర్ ఓలీ ఓడిపోయారనుకోండి, మెజారిటీ నిరూపించుకోలేకపోయారనుకోండి, ఆల్టర్‌నేట్ గవర్నమెంట్ ఫార్మ్ చేసే అవకాశం ఉందా లేదని చెక్ చేస్తారు. అంటే వేరే వాళ్ళెవరైనా ఫార్మ్ చేయగలరా? చెక్ చేస్తారు. ఫార్మ్ చేయగలిగారనుకోండి వాళ్ళు పరిపాలిస్తారు. ఎవరు ఫార్మ్ చేయలేకపోతే అప్పుడు ఎలక్షన్స్‌కెళ్ళాలి. సో, పాజిబిలిటీ ఉంది అని చెప్పి కోర్ట్ అంటుంది. వేరే వాళ్ళు ఫార్మ్ చేసే అవకాశం ఉంది. వాళ్ళకి అవకాశం లేకుండా డైరెక్ట్‌గా ఎలా డిసాల్వ్ చేస్తాము అని చెప్పి కోర్టు ఈయన డెసిషన్‌ని ఓవర్‌టర్న్ చేయడం అనేది జరిగింది. The NCP has since then fractured politically into two factions, one led by Mr. Oli and the other by Pushpa Kumar Dahal and Madhav Kumar Nepal, both former prime ministers who belonged to the erstwhile Nepali Maoists and Communist Party of Nepal, respectively. ఎప్పుడైతే ఈయన రద్దు చేశారో పార్లమెంట్‌ని డిసాల్వ్ చేశారో అప్పటి నుండి ఏమైందంట వీళ్ళ పార్టీ ఎన్‌సీపీ అనేది వర్టికల్‌గా స్ప్లిట్ అయిపోయింది. ఫ్రాక్చర్ అయిపోయింది. ముక్కలైపోయింది. 2 ఫ్యాక్షన్స్ కింద 2 భాగాల కింద ముక్కలైపోయింది. ఒక భాగానికి మిస్టర్ ఓలీ లీడరు. ఇంకో భాగానికి పుష్పకుమార్ దహాల్ మరియు మాధవ్ కుమార్ నేపాల్ అనేవాళ్ళు లీడర్స్. వీళ్ళిద్దరూ ఎవరంట? ఇంతకుముందు బోత్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్. వీళ్ళు కూడా ఇంతకుముందు నేపాల్‌కి ప్రైమ్ మినిస్టర్స్‌గా పనిచేసిన వాళ్ళే. హూ బిలాంగ్ టు ది ఎర్స్ట్‌వైల్ అంటే ఇంతకు ముందున్న నేపాలీ మావోయిస్ట్ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్. అంటే అర్థం ఏంటంటే నేపాలీ మావోయిస్ట్ పార్టీకి హెడ్ పుష్పకుమార్ దహాల్ ఇంతకు ముందు. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌కి హెడ్ మాధవ్ కుమార్ నేపాల్ ఇంతకు ముందు. వీళ్ళిద్దరూ ఏమయ్యారు? ఈ 2 పార్టీలని ఎన్‌సీపీలో కలిపేశారు. నేషనలిస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ. మొత్తం 3 పార్టీలు కలిసిపోయి ఒక పార్టీ కింద వచ్చాయి. ఇంతకుముందు విడివిడిగా వేరు వేరు పార్టీలకు చెందిన వ్యక్తులందరూ కలిసి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తే ఆ కొత్త పార్టీ గెలిచింది. దాని నుంచి మిస్టర్ ఓలీ ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. రైట్. అది కథ. తర్వాత ఇంటర్నల్‌గా ఇష్యూస్ వచ్చాయి. సో, అతను మొత్తం రద్దు చేసేసాడు. ఆ రద్దు చేయడం అనేది చెల్లదు అని చెప్పి సుప్రీం కోర్ట్ తీర్పునిచ్చింది. దీస్ పార్టీస్ హాడ్ మెర్జ్డ్ ఇంటూ ద ఎన్‌సీపీ ఇన్ 2018. ఈ 3 పార్టీలు కలిపి ఎన్‌సీపీలో ఈ 2 పార్టీలు ఎన్‌సీపీలో మెర్జ్ అయిపోయాయి 2018లో. But this fracture is not yet formalized, even though the Dahal Nepal faction has expelled Mr. Oli from the party. ఇప్పుడు ఈ ఫ్రాక్చర్ ఈ బొక్కలవ్వడం ఏదైతే ఉందో 2 భాగాలుగా విడిపోవడం ఏదైతే ఉందో ఈస్ నాట్ ఎట్ ఫార్మలైజ్ అవ్వలేదు. ఈవెన్ దో దహాల్ నేపాల్ ఫ్యాక్షన్ హ్యాస్ ఎక్స్పెల్డ్ మిస్టర్ ఓలీ ఫ్రమ్ ది పార్టీ. దహాల్ నేపాల్ కలిపింది వీళ్ళిద్దరు ఉన్నారు చూడండి. పుష్పకుమార్ దహాల్ అండ్ మాధవ్ కుమార్ నేపాల్. వీళ్ళిద్దరూ కలిపి ఒక గ్రూప్ అయ్యారు. వీళ్ళేం చేశారంటే ఈ ఎన్‌సీపీ పార్టీ మాది అని చెప్పి ఓలీని ఎక్స్‌పెల్ చేశారు. ఎక్స్‌పెల్ అంటే బయటికి పంపించేశారు పార్టీ నుంచి. పార్టీ పార్టీ మా చేతిలో ఉంది అని చెప్పి ఎక్స్‌పెల్ చేస్తున్నాం అని చెప్పి పంపించారు. అయినా సరే క్లియర్‌గా ఇంకా ఫార్మల్‌గా మొక్కలవ్వలేదు. ఇన్ డిఫెన్స్ ఆఫ్ హిస్ డెసిషన్ తన డెసిషన్‌ని డిఫెండ్ చేసుకుంటూ మిస్టర్ ఓలీ హాడ్ ఆర్గ్యూడ్ ఆయన ఏమని వాదించారంట? దట్ హి రిక్వైర్డ్ ద సపోర్ట్ ఆఫ్ ఎ 2/3 మెజారిటీ టు గవర్న్ ద నేషన్‌ని పరిపాలించడానికి 2/3 వంతు మెజారిటీ నాకు కావాలి. అండ్ హ్యాడ్ సాట్ రీ ఎలక్షన్స్ నాకు ఆ మెజారిటీ లేదు. అందుకే రీ ఎలక్షన్స్ నేను అడుగుతున్నాను అని చెప్పి ఆయన అన్నారు. But the Supreme Court's decision has now rendered that moot by restoring the status quo ante as of December 2020. సో ఈ 2/3 మెజారిటీ నాకు లేదు. అందుకనే నేను ఆపేశాను అని చెప్పి ఆయన రద్దు చేసేసని చెప్పి మిస్టర్ ఓలీ అన్నారు. కానీ సుప్రీం కోర్ట్ ఏం చేసింది? సుప్రీం కోర్ట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అదేం చేసింది? హాస్ నౌ రెండర్డ్ దట్ మూట్. అంటే అర్థం ఏంటి? డిసల్యూషన్‌ని మూట్ చేసింది. పాయింట్‌లెస్ చేసింది. ఇఫ్ యూ రెండర్ సంథింగ్ మూట్ దట్ మీన్స్ ఇట్ ఈస్ ఆఫ్ నో కాన్సిక్వెన్స్. అంటే మీరు తీసుకున్న డెసిషన్ అనే దానికి కాన్సిక్వెన్స్ లేదు. అది ఉపయోగం లేదు. ఎందుకు పనికిరాని విషయం అది అన్నట్టుగా చేసింది. ఎందుకంటే సుప్రీం కోర్ట్ రివర్స్ చేసింది కదా మొత్తం.
ఏం చేసింది సుప్రీంకోర్టు? బై రెస్టోరింగ్ ద స్టేటస్ కో అంటే యాజ్ ఆఫ్ December 2020. స్టేటస్ కో అంటే ద సిచ్యువేషన్ యాజ్ ఇట్ ఈస్ టుడే. ద కరెంట్ ఎగ్జిస్టింగ్ సిచ్యువేషన్ ని స్టేటస్ కో అంటాం. స్టేటస్ కో అంటే పలానా గతంలో పలానా రోజుకున్న సిచ్యువేషన్. ఇక్కడ ఏం రాశారు? యాజ్ ఆఫ్ December 2020. December 2020 నాటికి ఏ సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్ ని సుప్రీంకోర్టు రెస్టోర్ చేసింది. అంటే అర్థం ఏంటి? పార్లమెంట్ డిజాల్వ్ అవ్వలేదు మరియు మిస్టర్ ఓలీ ఇంకా ప్రైమ్ మినిస్టర్ గానే కంటిన్యూ అవుతారు. ఇప్పుడు మరి మెజారిటీ ఉందా లేదా అని ఇష్యూస్ ఎప్పుడొస్తాయి? ఎవరైనా సరే నో కాన్ఫిడెన్స్ మోషన్ పెడితే. ఎవరిపైన? మిస్టర్ ఓలీ గవర్నమెంట్ పైన. అవిశ్వాస తీర్మానం పెడితే ఫ్లోర్ టెస్ట్‌లో ఆయన ఓడిపోతే అప్పుడు ఆయన అఫీషియల్‌గా రిజైన్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఆయన ప్లేస్‌లో వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది చెక్ చేస్తారు. ఎవరికీ అవకాశం లేకపోతే అప్పుడు డిజాల్వ్ చేస్తారు ప్రెసిడెంట్. అప్పుడు డిజాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. అది కాన్స్టిట్యూషనల్ ప్రొసీజర్. అది మానేసి డైరెక్ట్‌గా ఈయన సడెన్‌గా డిజాల్వ్ చేసేసారు. అది కాన్స్టిట్యూషనల్లీ వాలిడ్ కాదని చెప్పి అక్కడ సుప్రీం కోర్ట్ కొట్టేసింది. దానికి ఇక్కడ ఏం రాశారంటే డెసిషన్ హ్యాస్ రెండర్డ్ దట్ అంటే ఏంటి? ఆయన డెసిషన్‌ని. ఆయన ఆర్గ్యుమెంట్‌ని. వాట్ ఎవర్ హి ఈస్ సేయింగ్ ఆర్గ్యుమెంట్‌ని ఇట్ హాస్ రెండర్డ్ దట్ మూట్. మూట్ అంటే ఇక్కడ పాయింట్‌లెస్. అంటే దానికి ఆర్గ్యుమెంట్‌కి ఇప్పుడు విలువ లేదు అని అర్థం. మామూలుగా మూట్ క్వెషన్ అంటే సంథింగ్ దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిబేట్ అని అర్థం. అంటే యాక్సెప్ట్ చేసేది కాదు. మనం అన్‌సర్టెనిటీ ఉంది. సబ్జెక్ట్ టు డిబేట్ అనే దాన్ని మూట్ క్వెషన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఇండియా ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. ఇండియా కొత్త గవర్నమెంట్‌లో డెవలప్ అవుతుందా లేదా? లేకపోతే కోవిడ్-19 తర్వాత సిట్యుయేషన్ ఇండియా ఎలా సక్సెస్‌ఫుల్‌గా హ్యాండిల్ చేస్తుందా లేదా అనేది మూట్ క్వెషన్ అన్నాం అనుకోండి. దట్ ఈస్ సబ్జెక్ట్ టు డిబేట్. అది క్లియర్‌గా చేస్తుందా చేయలేదో చెప్పలేం. అన్‌సర్టెన్ చెప్పలేము అని అర్థం. ఇఫ్ సంథింగ్ ఈస్ ఎ మూట్ క్వెషన్ దట్ మీన్స్ యూ కెనాట్ సే ఇట్ ఫర్ ష్యూర్. అన్‌సర్టెన్ అని అర్థం. ఇఫ్ యూ రెండర్ సంథింగ్ మూట్, యూ మేక్ ఇట్ ఇన్‌కాన్సిక్వెన్షియల్. అంటే దాని యొక్క ఆ నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఇంకా ఉండవు అని అర్థం. ఎందుకు ఉండవు? ఓలీ ఏం చేశారు? రద్దు చేశారు. డిజాల్వ్ చేశారు. ఆ డిజాల్వ్ చేసిన డెసిషన్‌ని సుప్రీం కోర్ట్ ఏం చేసింది? ఓవర్‌టర్న్ చేసింది. సో, ఓలీ తీసుకున్న నిర్ణయం యొక్క కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉండవు. ఎందుకంటే ఈయన డెసిషన్‌నే మార్చేసింది కాబట్టి సుప్రీం కోర్ట్. ఆ సెన్స్‌లో మనం తీసుకోవాలి. ద కోర్ట్ ఆల్సో వెంట్ ఆన్ టు స్క్రాప్ అంటే మొత్తం రద్దు చేసేయడం. ఆల్ అపాయింట్మెంట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్టర్ ద డిసొల్యూషన్ ఆఫ్ పార్లమెంట్ ఆన్ December 20, 2020. 2020 డిసెంబర్ 20 నాడున 20 తర్వాత వాళ్ళు చేసిన అపాయింట్మెంట్స్ అన్నిటిని కోర్ట్ క్యాన్సిల్ చేసేసింది. రద్దు చేసేసింది. Having received such a stinging rebuke by the Supreme Court, the right course of action for Mr. Oli should be to resign on moral grounds. But knowing the combative politician, that is not going to happen. ఇది చూడండి. హ్యావింగ్ రిసీవ్డ్ సచ్ ఎ స్టింగింగ్ రిబ్యూక్ అంటే అర్థం ఏంటి? ఇలాంటి స్టింగింగ్ అంటే మనకి గుచ్చేలాగా పాయింటెడ్ ఆబ్జెక్ట్‌తో మనం గుచ్చుతాం చూడండి దాన్ని స్టింగ్ అంటాం. ఒక పాయింటెడ్ ఆబ్జెక్ట్‌తో మనం గుచ్చడాన్ని స్టింగ్ అంటాం. పాము స్టింగ్ చేసింది, కాటేసింది అంటాం చూడండి స్టింగ్. చిన్న సూదితో గుచ్చినట్టుగా చేయడాన్ని స్టింగ్ అంటాం. రిబ్యూక్ అంటే క్రిటిసిజం. అంత షార్ప్ క్రిటిసిజం సుప్రీం కోర్ట్ నుంచి వచ్చిన తర్వాత రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు మిస్టర్ ఓలీ ఏం చెయ్యాలి ఇప్పుడు? వాట్ ఈస్ ద రైట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఫర్ హిమ్? షుడ్ బి టు రిజైన్ ఆన్ మోరల్ గ్రౌండ్స్. ఆన్ మోరల్ గ్రౌండ్స్ ఆయన రిజైన్ చెయ్యాలి. బట్ నోయింగ్ ద కాంబాటివ్ పొలిటీషియన్, కాంబాటివ్ అంటే ఎప్పుడు ఫైట్‌కి రెడీగా ఉండే పొలిటీషియన్ అతను. లొంగిపోయే వ్యక్తి కాదు. సో దట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఆయన రిజైన్ చేయడు. The NCP's vertical split into two near equal factions in parliament should allow the formation of a new government if the Dahal Nepal faction chooses to support an alternative. ఓకే. 2 ముక్కలు అయిపోయింది ఆల్రెడీ. ఒకవేళ ఇప్పుడు ఈయన రిజైన్ చేయకపోయినా సరే అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన పీకేయొచ్చు. పీకేసి రిమైనింగ్ ఫ్యాక్షన్ ఉంది చూడండి నేపాల్ దహాల్ ఫ్యాక్షన్. ఈ గ్రూప్ ఏదైతే ఉందో వేరే వాళ్ళకి సపోర్ట్ చేసి కొత్త గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి హెల్ప్ చేయొచ్చు. It has already pledged support to Nepali Congress leader Sher Bahadur Daoba if the NC takes claim to form a new coalition government. ఈ నేపాలీ కాంగ్రెస్ పార్టీ అనేది వేరేగా ఉంది. ఆ పార్టీ లీడర్ షేర్ బహదూర్ దౌబా మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి స్టేక్స్ క్లెయిమ్ అంటే అర్థం అది. మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్పి ముందుకొస్తే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి దహాల్ నేపాల్ ఫ్యాక్షన్ వాళ్ళు ఒప్పుకున్నారు. యాక్సెప్ట్ చేశారు. ప్లెడ్జ్ చేశారు. ప్రామిస్ చేశారు. ప్రతిజ్ఞ చేశారు. మేము సపోర్ట్ చేస్తాం మీకు అని. The repeated changes in government should not surprise anyone as Nepal has a history of unstable regimes and frequent changes in Singha Darbar's occupants
సిన్స్ ద ఎండ్ ఆఫ్ అబ్సల్యూట్ మొనార్కీ ఇన్ 1990 వరకు నేపాల్‌లో మొనార్కీ ఉండేది. రాచరికం ఉండేది. ఆ రాచరికం అబ్సల్యూట్ మొనార్కీ 1990లో ఎండ్ అయిపోయిన తర్వాత ఏం జరిగింది? నేపాల్ హాస్ ఎ హిస్టరీ ఆఫ్ అన్‌స్టేబుల్ రెజిమ్స్. రెజిమ్ అంటే పాలన, ప్రభుత్వాలు. స్టేబుల్ ప్రభుత్వాలు లేవు. ఎప్పుడు రావడం, కూలిపోవడం, రావడం, కూలిపోవడం. అది ఎప్పుడు జరుగుతూనే ఉంది నేపాల్‌లో. సింగా దర్బార్ అంటే ప్రాబబ్లీ ఇట్ మైట్ బి దేర్ మెయిన్ ఆఫీస్. అంటే మనకి ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూర్చొని ఆఫీస్ అయ్యుండొచ్చు. దాంట్లో ఎప్పుడు కూడా ఫ్రీక్వెంట్ చేంజెస్ జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడు చేంజెస్ అవుతూనే ఉన్నాయి. The NCP missed a historic opportunity after it came to power with a two-thirds majority in the bicameral federal parliament and in 6 of the 7 provinces. ఎన్సీపీకి ఒక హిస్టారిక్ ఆపర్చునిటీ లభించింది. చాలా మంచి అవకాశం దొరికింది. ఆఫ్టర్ ఇట్ కేమ్ టు పవర్ విత్ 2/3 మెజారిటీ 2/3 వంతు మెజారిటీ వచ్చింది వాళ్ళకి. అంత మెజారిటీ వచ్చింది. ఒక చారిత్రాత్మక అవకాశం వాళ్ళకి లభించింది. ఇందులో ఇన్ ద బైకామరల్ ఫెడరల్ పార్లమెంట్. బైకామరల్ అంటే లోక్‌సభ, రాజ్యసభ 2 ఉంటే బైకామరల్ అంటాం. అంటే పెద్దల సభ మరియు దిగువ సభ, ఎగువ సభ అంటాం కదా! రెండూని. అంటే ఒక సభని డైరెక్ట్‌గా పీపుల్ రిప్రజెంటేటివ్స్ కూర్చుంటారు. ఇంకో సభలో స్టేట్స్ ఆర్ ప్రావిన్సెస్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. మన ఇండియాలో అయితే లోక్‌సభలో కూర్చునే వాళ్ళందరూ పీపుల్స్ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులు కూర్చుంటారు. ఆ రాజ్యసభలో స్టేట్స్‌కి అవకాశం ఇస్తారు. ప్రతి స్టేట్ నుండి ఇన్నిన్ని సీట్లుంటాయి. సో, దే కెన్ నామినేట్ పీపుల్. రాజ్యసభకి వేరేగా ఎలక్షన్స్ ఉంటాయి. ఎమ్మెల్యేస్ అందులో ఓటింగ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. సో, ప్రతి రాష్ట్రం నుంచి కొంతమంది ప్రతినిధులు రాజ్యసభకి ఎన్నికవుతారు. సో, 2 బైకామరల్ లెజిస్లేచర్. 2 ఉన్నాయి. ఫెడరల్ పార్లమెంట్. ఫెడరల్ అంటే అర్థం ఏంటి? అటు సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. స్టేట్ బదులు అక్కడ ప్రావిన్సెస్ అన్నారు. 7 ప్రావిన్సెస్ ఉన్నాయి. సో, 2 ఉన్నాయి. ఎవరి పవర్స్ వాళ్ళకుంటాయి. అది ఫెడరల్. ఆ 7 ప్రావిన్సెస్‌లో 6 ప్రావిన్సెస్‌లో వీళ్ళే గెలిచారు. ఓవరాల్‌గా 2/3 మెజారిటీ కూడా వీళ్ళకొచ్చింది. ఇంత మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు వాళ్ళు వినియోగించుకొని ఉండాల్సింది. కానీ చేయలేకపోయారు. మిస్టర్ ఓలీ కుడ్ హావ్ యూజ్డ్ ద మ్యాండేట్ ఇన్ 2018 టు ఎన్ష్యూర్ ఎ స్టేబుల్ రెజిమ్ అండ్ గవర్నెన్స్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఎ కంట్రీ battered by the 2015 earthquake, political instability, and now the COVID-19 threat. ఓలీ కుడ్ హావ్ యూజ్డ్ ఈ మ్యాండేట్‌ని ఆయన చక్కగా వినియోగించుకొని ఉండొచ్చు. కుడ్ హావ్ అంటే అదొక ఆప్షన్ ఆయనకి. ఉండొచ్చు కానీ ఆయన ఉండలేదు. మంచి తీర్పొచ్చింది. మ్యాండేట్ అంటే తీర్పక్కడ. 2018లో ప్రజలిచ్చిన ఈ ప్రజా తీర్పుని ఆయన ఉపయోగించుకొని ఉండొచ్చు. స్టేబుల్ గవర్నమెంట్ వచ్చేలా చేసుండాల్సింది. మంచి గవర్నెన్స్, మంచి పరిపాలన అందించే అవకాశం ఉండింది. అండ్ డెవలప్‌మెంట్ కూడా ఇచ్చుండాల్సింది. ఇచ్చి ఉండే అవకాశం ఆయనకుండింది. బ్యాటర్డ్ బై అంటే దెబ్బతిన్న. దేనివల్ల? బ్యాటర్ అంటే డ్యామేజ్, దెబ్బతిన్న అని అర్థం. దేనివల్ల? బై ద 2015 ఎర్త్‌క్వేక్ 2015లో వచ్చిన భూకంపం వల్ల బాగా దెబ్బతిన్న ఈయన ఇవన్నీ చేసి నేపాల్ ఆల్రెడీ దెబ్బతినింది. అలాంటి నేపాల్‌ని ఒక స్టేబుల్‌గా మంచి గవర్నెన్స్‌తో డెవలప్‌మెంట్ వైపు నడిపించే అవకాశం ఆయనకుండింది. కానీ ఆయన వినియోగించుకోలేదు. ప్లస్ పొలిటికల్ ఇన్‌స్టెబిలిటీ రాజకీయ అనిశ్చితి ఉండేదక్కడ. ఇవన్నీ ప్రాబ్లమ్స్‌తో ఉంది. అండ్ నౌ ద కోవిడ్-19 థ్రెట్ ఇప్పుడు కోవిడ్-19తో సఫర్ అవుతుంది. ఇలాంటి టైంలో దాన్ని ఒక మంచి దారిలో నడిపించే అద్భుతమైన అవకాశం ఆయనకుండింది. ఆయన ఉపయోగించుకోలేదు. హిస్ గవర్నమెంట్ సింగులర్‌లీ ఫెయిల్డ్ ఆన్ మోస్ట్ కౌంట్స్. అన్ని విషయాల్లో, చాలా విషయాల్లో ఫెయిల్ అయింది. అండ్ హి అండ్ అదర్ ఎన్‌సీపీ లీడర్స్ కుడ్ నాట్ వర్క్ యాస్ ఎ కోహెసివ్ యూనిట్. అతడు మరియు మిగిలిన ఎన్‌సీపీ లీడర్స్ కోహెసివ్ యూనిట్ లాగా పనిచేయలేదు. కోహెసివ్ అంటే యునైటెడ్ అండ్ వర్కింగ్ టుగెదర్ ఎఫెక్టివ్‌లీ. అందరూ కలిపి గ్రూప్‌గా ఎఫెక్టివ్‌గా పనిచేస్తే దట్స్ ఎ స్ట్రాంగ్ కోహెసివ్ అని అర్థం. అంటే ఒక మంచి బంధం కలిస్తే మనం కోహెసివ్ యూనిట్ అంటాం. పారాజంబుల్స్‌లో ఏం చెప్తారు? సెంటెన్స్‌లన్నీ కూడా విడగొట్టేసి వాటిని ఒక కోహెసివ్ గ్రూప్‌గా పెట్టండి అంటారు. అంటే ఒక ఆర్డర్‌లో పెడితే దేని తర్వాత ఏదొస్తుందని చెప్పి లింక్ అవుతాయి. కోహెసివ్ అంటే వర్కింగ్ టుగెదర్ ఎఫెక్టివ్‌లీ అనే మీనింగ్ వస్తుంది. అలా చేసి ఉండొచ్చు. కానీ చేయలేకపోయారు. ది ఎలక్టరేట్స్ ఎక్స్‌పెక్టేషన్స్ ఆఫ్ ఎ స్టేబుల్ రెజిమ్. ఎలక్టరేట్ అంటే ఓట్లు వేసిన వాళ్ళంతాని ఎలక్టరేట్ అంటాం. వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? స్టేబుల్ సమర్థవంతమైన స్టేబుల్ రెజిమ్ కావాలని చెప్పి వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేశారు. ది ఫస్ట్ ఎలక్టెడ్ వన్స్ ఇన్ ద ప్రొమల్గేషన్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషన్ హావ్ బీన్ బిలైడ్. బేసికల్‌గా స్టేబుల్ రెజిమ్ వస్తదని ఎక్స్‌పెక్ట్ ఎందుకంటే ఫుల్ మెజారిటీ వచ్చిందాళ్ళకి. ఫుల్ మెజారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది? స్టేబుల్‌గా ఉంటది గవర్నమెంట్ అని చెప్పి అనుకున్నారు. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ప్రొమల్గేషన్ అంటే టు బ్రింగ్ సంథింగ్ ఇంటూ ఎఫెక్ట్. ఏంటది? కాన్స్టిట్యూషన్. ఎస్పెషల్లీ ఒక చట్టాన్ని గాని, రాజ్యాంగాన్ని గాని ప్రజలకు తెలియబరిస్తే మొట్టమొదటిసారి దాన్ని ప్రొమల్గేషన్ అంటాం. ప్రొమల్గేషన్ ఆఫ్ ఎ లా, ప్రొమల్గేషన్ ఆఫ్ ఎన్ యాక్ట్, ప్రొమల్గేషన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. కొత్త రాజ్యాంగం వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. స్టేబుల్‌గా ఉంటుంది అని అనుకున్నారు. అన్‌ఫార్చునేట్‌లీ నిలబడలేదు. సో, ఇవన్నీ కూడా ఏమైపోయాయి? వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఏమైపోయాయి? హావ్ బీన్ బిలైడ్. బిలైడ్ అంటే ప్రూవెన్ రాంగ్. అనుకున్నవన్నీ కూడా వాళ్ళు అనుకున్నవేవి నిజం కాలేదు. రాంగ్ అని చెప్పి నిరూపించారు. ఈ పొలిటీషియన్స్‌ని నమ్మడమే వేస్ట్. మనం ఇన్ని అనుకున్నాం ఏవి అవ్వలేదు అని అర్థం. యెట్ అగైన్ ఇంకోసారి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా వమ్మైపోయి, ఆశలు వమ్మైపోయాయి అంటారు చూడండి అలాగా.
డ్యూ టు ద ఫెయిల్యూర్ ఆఫ్ పొలిటికల్ లీడర్షిప్ ఫెయిల్యూర్ వల్ల ఇవన్నీ జరిగాయి అని అర్థం. సో దీన్ని సమ్మరైజ్ చేయాలంటే నేపాల్‌లో జరిగిన స్టోరీ ఒకసారి చెప్తాను, కంప్లీట్‌గా వినేసేయండి. నేపాల్‌లో యాక్చువల్‌గా 3 పార్టీలు కలిసాయి. మిస్టర్ ఓలీది ఒక పార్టీ, ఇంకా దహాల్‌దొకటి, ఇంకొక ఆయన ఉన్నారు, కుమార్ నేపాల్ ఉన్నారు కదా! వీళ్ళు ముగ్గురు 3 డిఫరెంట్ పార్టీస్ మెర్జ్ అయ్యాయి. మెర్జ్ అయ్యి ఒక పార్టీగా మారి 2018 ఎలక్షన్స్‌లో కంటెస్ట్ చేస్తే వాళ్ళకి 2/3 వంతు మెజారిటీ వచ్చింది. మెజారిటీ వచ్చిన తర్వాత అందులో ఒక ఆయన కేపీ ఓలీని ప్రైమ్ మినిస్టర్‌గా ఎన్నుకున్నారు. నాకు తెలిసి ఇంటర్నల్‌గా వాళ్ళు అనుకోవడం ఏంటంటే కొన్నాళ్ళు అయ్యాక మాకు కూడా అవకాశం ఇవ్వండి అని చెప్పి అనుకున్నారు. కానీ కేపీ ఓలీ ఏం చేశారంటే యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకున్నారు. ఇండియాతో గొడవలు పడడం విషయంలో గాని, చాలా విషయాల్లో మిగిలిన వాళ్ళతో సంప్రదించకుండా, పార్టీ ఒపీనియన్స్ తీసుకోకుండా, చైనా వాళ్ళతో చైనాకి ఫేవరబుల్‌గా చాలా డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇంటర్నల్‌గా గొడవలు మొదలయ్యాయి. పార్టీలకి మధ్యలో. వితిన్ ద పార్టీ గొడవలు మొదలయ్యాయి. ఫ్యాక్షన్స్ మొదలయ్యాయి. ఆయన డెసిషన్స్‌ని వీళ్ళు అపోజ్ చేయడం, ఆయనకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం మొదలుపెట్టారు ఇంటర్నల్‌గా. సో దీంతో ఈయన డిసెంబర్ 2020 రోజున ఎవరితోని మాట్లాడకుండా, ఎవరిని సంప్రదించకుండా ప్రైమ్ మినిస్టర్‌గా అతనికున్న పవర్స్ ఉపయోగించి పార్లమెంట్‌ని రద్దు చేశారు. డిసాల్వ్ చేశారు. ఫ్రెష్ ఎలక్షన్స్‌కెళ్ళిపోదాము. నేను వీళ్ళతో పడలేకపోతున్నాను. ఇంటర్నల్‌గా నా మీద ప్లానింగ్‌లు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయి అని చెప్పి ఆయన అనుకోని ఇలా రద్దు చేసేసారు. దాన్ని సుప్రీం కోర్ట్‌లో ఛాలెంజ్ చేయడం జరిగింది. సుప్రీం కోర్ట్ ఏం చేసింది? మీకు మెజారిటీ లేకపోతే రద్దు చేయాలి. ఓకే. ఒకవేళ మీకు మెజారిటీ లేకపోయినా వేరే వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందో లేదో చెక్ చేయాలి. ఏది లేకుండా ఎలా రద్దు చేసేస్తారని చెప్పి సుప్రీం కోర్ట్ ఆ నిర్ణయాన్ని తోసిపుచ్చింది. ఓవర్‌టర్న్ చేసింది. ఓవర్‌టర్న్ చేసిందనే విషయంతో ఇప్పుడు ఎడిటోరియల్ వచ్చింది. సో, ఇప్పుడు ఐడియల్‌గా మోరల్ గ్రౌండ్స్‌లో ఆయన రిజైన్ చేయాలి. నీకిష్టం లేకపోతే నువ్వు రిజైన్ చెయి. వేరే వాళ్ళవుతారు. రద్దు చేసేయడం ఏంటి? ఐదర్ నేనుండాలి లేకపోతే ఎలక్షన్స్‌కెళ్ళిపోవాలనే పద్ధతి ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే 18లోనే పార్టీ ఎలక్షన్స్ అయ్యాయి. ఇంకా 2 సంవత్సరాలే అయింది. 5 సంవత్సరాల వరకు టైం ఉంది కదా! సో, ఐడియల్‌గా ఆయన రిజైన్ చేయాలి. కానీ ఆయన చేసేలాగా లేడు. ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టి ఆయన ప్రభుత్వం కూలిపోతే ఇంకొక అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు మిగిలిన ఇద్దరు కూడా. ఇది ఒక యాంగిల్. స్టోరీ ఇది. కానీ ఇక్కడ మన అనాలిసిస్ పరంగా చూస్తే మనం ఏం చూడాలంటే, ఒక 1990 వరకు మొనార్కీ ఉండేది. అంటే రాచరికం ఉండేది నేపాల్‌లో. అది పోయిన తర్వాత డెమోక్రసీ వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా స్టేబుల్ గవర్నమెంట్ లేదు. కానీ 2018లో ఇన్‌ఫాక్ట్ ఒక కాన్స్టిట్యూషన్ ఉంటే దాన్ని రద్దు చేసేసి మళ్ళీ కొత్త కాన్స్టిట్యూషన్ రాసారు. కొత్త కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత ఏర్పడిన మొట్టమొదటి ప్రభుత్వం ఇది. ఫుల్ మెజారిటీ వచ్చింది. ప్రజలందరూ స్టేబుల్ గవర్నమెంట్ ఇస్తారు. అప్పటికే 2015 ఎర్త్‌క్వేక్‌లో సఫర్ అయిన నేపాల్‌కి మంచి రోజులొస్తాయని ప్రజలందరూ ఎక్స్‌పెక్ట్ చేశారు. కానీ వాళ్ళ ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ బిల్లై అయిపోయాయి. దే హావ్ బీన్ ప్రూవెన్ రాంగ్. మీరు ఆశలు పెట్టుకోవడమే వేస్ట్ అన్నట్టుగా వీళ్ళు మళ్ళీ అదే పని చేశారు. సో దట్స్ అబౌట్ ఇట్. టేక్ కేర్. బై.